కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మీరందరూ కూడా 56 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీ సైనికులు ఇక్కడ ఉన్నారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే మాట ఇవాళ హైదరాబాద్లో కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే మంచిగుండే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ వెంగళరావు నగర్ డివిజన్ నుంచే మొదలు కావాలని నేను కోరుతా ఉన్నా. यहीं से शुरू होना अपनी जीत की जो सिलसिला है, यहीं से शुरू होना है. क्योंकि आज हर कोई चाह रहा, आप कोई ऑटो चलाने वाले हमारे भाई से पूछो, क्या हालत है रे भाई, क्या हालत है, बर्बाद हो गया ना भाई, क्या करें. मैं 2-4 महीने पहले मैं आ रहा था कहीं असेंबली से, मैं पार्टी ऑफिस आ रहा था. आते आते बीच में वो बंजारा हिल्स के पास रेड लाइट आया तो रुक गया मैं. इतने में मेरे बगल में एक ऑटो आ गया. ऑटो वाला सलाम बोला, मैं भी सलाम भाई बोला. बोलते ही उन्होंने बोला साहब एक बार शीशा नीचे करो. मैं शीशा नीचे कर लिया. बोला सलाम, मैं फिर से बोला सलाम. क्या नाम है? बोला महमूद. बोला महमूद भाई क्या हाल है? क्या हाल है साहब? बर्बाद है. मैं बोला बर्बाद क्या हुआ? क्या है साहब? पूरा धंधा कारोबार ख़त्म, कहीं भी रोटेशन में पैसे नहीं है. एक तरफ रियल एस्टेट ख़त्म हो गया, एक तरफ हमारा कारोबार ख़त्म हो गया. कहीं भी देखो आप, आज कोई नहीं है साहब. केसीआर साहब जाने के बाद वो गया साहब, वो माहौल गया हैदराबाद में, वो पुराना वाला हालचाल नहीं है అని అన్నాడు. मैं क्या करूं महमूद भाई, फिर 1 ఓట్ का सजा 5 साल है ना, 1 ఓట్ శిక్ష 5 ఏళ్ళు కదా అని నేను అన్నా. అంటే ఏమంటాడు తెలుసా महमूद भाई, कोई तरकीब नहीं है क्या साहब, कोई तरकीब అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు. యాడున్నది ఉపాయం యాడున్నదంటే మీ చేతులు ఉన్నది. జూబ్లీ హిల్స్లో మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు, లైన్లకు వస్తారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీ హిల్స్ లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులోకి వెళ్ళి గట్టి గుద్దుతే అన్ని చక్కగా వెళ్తాయి. తులం బంగారం వెళ్ళాలి, 2500 రూపాయలు వెళ్ళాలి, ముసలోళ్ళకు 4000 పెన్షన్ వెళ్ళాలంటే మీరు ఇప్పుడు మళ్ళా అటు ఓటేసి మళ్ళీ ఇటు అడిగినాం అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు, మాకే ఓటేసారు